నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజున టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో సజావుగా సాగని సభ రెచ్చగొడితే మర్యాదగా ఉండదు జాగ్రత్త టీడీపీ సభ్యులకు అంబటి వార్నింగ్ ఒక్కరోజు సస్పెన్షన్ కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ను కోల్పోయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అసెంబ్లీలో సీఎం జగన్ 2024లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక జూన్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడదామంటూ వెల్లడి రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పొత్తులపై క్లారిటీ కోసం అమిత్ షాతో భేటీ ఈ భేటీలో జనసేన బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం నియోజకవర్గాలలో ఊపందుకున్న వైకాపా ఇన్ఛార్జీల ప్రచార యాత్రలు జగన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ ధీమా వ్యక్తం కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్న పేర్ని నాని తన తల్లిని తిట్టిన వాళ్ల పల్లకీ మోసే పవన్ ను ఏమనాలంటూ ధ్వజం శత్రువులతో షర్మిల చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలని లేదంటే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఉమ్మడి ఆస్తిగా నిర్ణయించుకున్న హైదరాబాద్ ను కోల్పోయాం దీంతో ఏటా 13,000 కోట్లు నష్టపోతున్నాం ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది ప్రతి రాష్ట్రానికి హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి నగరాలు ఉండాలి అందుకే నేను పదే విశాఖ గురించి ప్రస్తావిస్తున్నానని పేర్కొన్నారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాము కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గింది ఖర్చులు పెరిగాయి కరోనా కారణంగా 3 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాల 66,616 కోట్లు నష్టపోయింది కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి ఇప్పటి వరకు 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టాము 2024 జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి రాష్ట్ర ఆదాయాలు తగ్గడం అనుకోకుండా ఖర్చులు పెరగడం కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడూ కూడా నాకు తెలిసినంత వరకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10%, 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించిన పరిస్థితి ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరూ కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష చేసి చూపించగలిగాం అధ్యక్ష ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ
పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. కేవలం అప్పుడు ఉండింది డిపిటి, దోచుకో పంచుకో తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5కింత, ఇంకొక దత్తపుత్రుడికింత, ఈయన ఇంత, జన్మభూమి కమిటీలు ఇంత, ఇంతే. ఈ నీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా బటన్ నొక్కడం కానీ, ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ, అక్కచెల్లెమ్మలు ఖాతాల్లోకి వెళ్ళడం కానీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విజిల్స్ ఊదుతూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఒక్కరోజు పాటు దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు తమ్మినేని సీతారాం. టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నేతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో పలువురు నేతలను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నట్లు సమాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం మర్యాద కాదు, అవమానకరంగా మాట్లాడటం, సైగలు చేయటంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది సభకు అవమానకరం. మీరు సభా సాంప్రదాయాలు తప్పితే మేం కూడా రెచ్చిపోవాల్సి ఉంటుంది. సభలో ఉంటారా, మార్షల్స్తో నెట్టించుకుంటారా అనేది మీ ఇష్టం, కానీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దు అని అన్నారు. దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల బజారుకెక్కి సొంత అన్ననే తిడుతున్నారని, నీతులు చెప్పే ముందు గతాన్ని గుర్తు చేసుకోండని మాజీ మంత్రి పేర్ని నాని చురకలంటించారు. జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని జనసేన నేత పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. మనోహర్ కాళ్లు పట్టుకుని బాలశౌరి జనసేనలో దూరారని విమర్శలు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపిన షర్మిల బజారుకెక్కి సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు. జగన్ను ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎదుటివారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనాని పవన్ కళ్యాణ్కు లేదని పేర్ని నాని అన్నారు. తల్లిని తిట్టిన వారి పల్లకి మోస్తున్న చరిత్ర పవన్దని విమర్శించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు.
పవన్ను సీఎంగా చూడాలని జన సైనికులు కోరుకుంటుంటే ఆయన మాత్రం కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. కాపు కులాన్ని పనంగా పెట్టి చంద్రబాబు పల్లకి మోయవద్దని పవన్కు హరిరామజోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు. ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాం అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అనేది మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు. మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు. ఏపీలో బీజేపీ జనసేన మధ్య పొత్తు కొనసాగుతోందని, సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీలతో భాగస్వామ్యం వంటి అంశాలపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. జనసేనతో తమ పార్టీ పొత్తు మాత్రం కొనసాగుతుందన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్ ప్రారంభ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2 నెలల్లో ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని, అన్ని స్థాయిల్లో క్యాడర్ను ఇందుకు సన్నాహం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశామని, ఈ ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. పొత్తు మీద నిర్ణయం కేంద్రంలో పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీ ఆదేశాలు వచ్చే వరకు బీజేపీ బలోపేతం చెందేలా ప్రతి కార్యకర్త నిబద్ధతతో ఎన్నికలలో పనిచేసే విధంగా సిద్ధపడాలన్నారు. ఏపీలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని, పార్టీలో లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా పార్టీ అండగా నిలుస్తామన్నారు. వచ్చే ఎన్నికలలో లీగల్ సెల్ ఏ విధంగా పనిచేయాలనే దానిపైన కసరత్తు చేస్తున్నామన్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసుల్ని, ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీస్ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుం బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం కనుక ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. సెంట్రల్ నియోజకవర్గం నుండి 25,000 మెజారిటీతో గెలిచి ఈ సీటు సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. తమ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని వెల్లడించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం పరిసర ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లడం జరిగిందని అన్నారు.
ప్రజల వద్దకు వెళ్తుంటే తమకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. డివిజన్లలో అన్ని రోడ్లను పూర్తి చేశామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో 25,000 మెజారిటీతో గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి కానుగ్గా ఇస్తామని స్పష్టం చేశారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర డిప్యూటీ మేయర్ గారు శ్రీ అవుతు శైలజారెడ్డి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలి స్థానిక పెద్దలు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఈ గత 4.5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన గురించి ప్రజలకు చెప్దామని వెళ్తుంటే వాళ్లే మాకు ముందుకు వచ్చి చెప్తున్నారు. చక్కగా అభివృద్ధి జరిగింది. ఈ డివిజను గతంలో 2014 నుంచి 2019 దాకా అతీగతి లేకుండా పోయిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే అయ్యాక, అదేవిధంగా మా మూర్తి కార్పొరేటర్ అయ్యాక డివిజన్లో చాలా మారుమూల ప్రదేశాలకు కూడా అంటే మామూలుగా జనరల్గా మట్టి రోడ్లు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా గతంలో వర్షపాటు వచ్చినా డ్రైనేజీ పొంగినా కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది ఇప్పుడు డ్రైన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం, అదేవిధంగా రోడ్లు చక్కగా సిమెంట్ రోడ్లు వేయడం, ఒక మోడల్ డివిజన్ లాగా అంటే ఈ డివిజన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ డివిజన్ అభివృద్ధి జరిగిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళ నోటమ్మట రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకే మరొక్కసారి చెప్తున్న సెంట్రల్ నియోజకవర్గంలో తప్పకుండా 25,000 మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ని కానుక ఇద్దామని చెప్పని ప్రజలు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరూ కూడా ఈ మాట చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపడుతుంది. తెలుగుదేశం నాయకులారు అంటర్లైన్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే గొప్పలు ఓవు చెప్తారు మీరు, కానీ ఒక రోడ్ వేయడం చేత కాదు మీ హయాంలో. ఎందుకంటే ఆ రోడ్లో మన వాళ్ళు నివసిస్తున్నారా లేదా అని చూస్తారు మీరు, కానీ మేము అలా కాదు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలకు ఏదైనా సౌకర్యాలు కావాలా, లేకపోతే ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటి కార్యక్రమాల మీదే గతంలో గడప గడప తిరిగినప్పుడు మరి స్థానికులు అడగటం, దాన్ని వెంటనే మల్లాది విష్ణు గారు అవ్వచ్చు, మన శరవాణి మూర్తి గారు అవ్వచ్చు, మరి అందరం కూడా కలిసి ఈ రోడ్లన్నీ వేయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, లేకపోతే గడప గడప నిధులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు వేయించి మరి కార్పొరేటర్లకు ఇంకా చేదోడు వాదోడుగా ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలుగుదేశం నాయకుల గురించి ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అభివృద్ధి తెలియదు, సంక్షేమం అసలు అంతగానో తెలియదు. ఎందుకంటే వాళ్ళ పెద్ద నాయకుడు దోచుకుందాం దాచుకుందాం అని ఏదైతే సంకేతాలు ఇస్తాడో ఇక్కడ ఉన్నటువంటి క్షణ నాయకులు కూడా అదే పరిస్థితుల్లో ముందుకెళ్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అసలు ఇన్ని పథకాలు మీకు ఉన్నాయండి? మీరు ఎప్పుడైనా పెట్టారా? తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకోవడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ, సీఎం కేసీఆర్ అనే నినాదాలతో తెలంగాణ భవన్ మారుమ్రోగిపోయింది. అనంతరం కృష్ణా పరివాహిక జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేఆర్ఎంబీకి నీటి ప్రాజెక్టుల అప్పగింతలపై బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించనుంది. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఉన్నారు. నిజం గెలవాలి పేరిట ఓదార్పు యాత్ర చేస్తున్న నారా చంద్రబాబు సతీమణి నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు నారా భువనేశ్వరి. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం శృంగారాపురం గ్రామంలో కార్యకర్త శృంగారపాటి సౌరి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో గత ఏడాది సెప్టెంబర్ 18న
సౌరి మృతి చెందారు. సౌరి చిత్రపటానికి నివాళులర్పించిన భువనేశ్వరి సౌరి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సౌరి కుటుంబ సభ్యులకు భువనేశ్వరి 3 లక్షల చెక్కును ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. पीछे रहो आप लोगों मीडिया वाला రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల వల్ల డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందని చెప్పారు. ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ స్థానిక కార్పొరేటర్ పరిష్కరిస్తున్నారని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మేయర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా భావించి ప్రజలకు అందించామని అన్నారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని, ప్రజలు మరలా జగన్నే ముఖ్యమంత్రిగా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడుగుతున్నారు. అలాగే మేము గడపగడ కార్యక్రమం వెళ్తుండగా ఏదైనా చిన్న ఒక వాటర్ పైప్ లైన్ కానీ, లేకపోతే డ్రైనేజీలు కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ చిన్న సమస్యలు ఏమైనా వస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. మా స్థానిక కార్పొరేటర్ గారు బుల్లా విజయ్ గారు, అలాగే మా కార్పొరేటర్లు, అలాగే మా మేయర్ గారైన రాయన భాగ్యలక్ష్మి గారు అందరం కలిసి ఏదైతే సమస్య ఉందో సమస్యని పరిష్కరించే విధంగా మేము ముందుకు వెళ్తూ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. తప్పకుండా ప్రజలకి చేరువయ్యి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరానికి అనుగుణంగా మలుచుకుంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని నేననడం కాదు. ఈ యొక్క ప్రజలు మాకు స్వచ్ఛందంగా ముందు చెప్తున్నారు. మాకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అయ్యా పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అని చెప్తున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఏదేదో కారుకూతలకు వస్తున్నారు. మన భీములి సభ, మన జరిగిన ఏలూరు సభ, ఈ 2 సభలకు వచ్చిన జన సముద్రాన్ని చూసి, ఆ వచ్చిన జనాలను చూసి, లక్షల మంది వచ్చిన జనాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తూ 3వసారి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నా 49వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయకర్తగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారు, విజయవాడ నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు, నాతో పాటు సహచర కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన చోటల్లా కూడా ఒకే మాట చెప్తున్నారు. అయ్యా అంతకుముందు కూడా 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పడిగాపులు కాసేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనసు తృప్తిగా ఉంది. ఎందుకనంటే సంక్షేమ పథకాలు ఇంటికి వచ్చినాయి, అందరం కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నాం. ఒక ఇల్లు వచ్చింది, అలాగే ఒక పెన్షన్ వచ్చింది, నా బిడ్డ చదువుకుంటానికి అమ్మఒడి వచ్చింది, నేను కాళ్ళ మీద నిలబడటానికి చేయితో వచ్చింది, నాకు ఆసరాగా ఉంటుందని ఆసరా వచ్చింది అని ప్రతి పథకాలు పేరులతో సహా ప్రజలు చెప్తున్నారు. తెలంగాణ స్టేట్ యాంటీ డ్రగ్ బ్యూరో పంజాగుట్ట పోలీసులు ఒక నైజీరియన్ డ్రగ్ ఫెడర్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవటం జరిగింది. నిన్న మధ్యాహ్నం సమయంలో ఎర్రమంజిల్ ఏరియాలో ఒక వ్యక్తి డ్రగ్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో దాడి చేసి స్టాన్లే అనే నైజీరియన్ని అరెస్టు చేయడం జరిగింది. అతని నుండి 8 కోట్ల విలువైన 557 గ్రాముల కొకైన్, 902 ఎక్సిస్ట్ పిల్స్, 390 గ్రాములు
105 LSD బాటిల్స్, 215 గ్రాముల చెరాస్, 21 గ్రాముల హెరాయిన్, 7 గ్రాముల అఫెంటమిన్, 45 గ్రాముల ఓజీ వీడ్, 8 సెల్ ఫోన్స్, 5.4 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. 2019లో బిజినెస్ వీసా మీద ముంబై వచ్చి అక్కడ క్లాత్ బిజినెస్ చేసేవాడు. సంవత్సరం తర్వాత గోవాకి మఖం మార్చిన స్టాన్లీ అక్కడ కొందరు నైజీరియన్లు అతనికి పరిచయం కావడంతో డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. బిజినెస్ చేస్తే వచ్చే డబ్బుల కంటే డ్రగ్స్ బిజినెస్ చేసే వారి మిత్రులు ఎక్కువ సంపాదిస్తున్నారు అని ఈజీ మనీ కోసం వారి మిత్రుల వద్ద డ్రగ్స్ సప్లయర్గా చేసేవాడు. స్టాన్లీ మిత్రులు నైజీరియాకి వెళ్ళిపోవడం వల్ల కొంతమంది డ్రగ్ వినియోగదారులు స్టాన్లీకి కాల్ చేయడంతో వేరే డ్రగ్స్ పెడ్లర్స్ నుండి డ్రగ్ తీసుకొని అమ్మడం ప్రారంభించాడు. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో అరెస్ట్ చేసిన హనుమంత్ బాబుసో దివాకర్ ఇచ్చిన సమాచారంతో స్టాన్లీ లొకేషన్ తెలుసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో డ్రగ్స్ అమ్ముతున్న స్టాన్లీని గోవాలో అరెస్ట్ చేసి గోవా సెంట్రల్ జైల్లో చేసిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నము 1:30 సమయంలో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక నైజీరియన్ వ్యక్తి ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తి అక్కడ హైదరాబాద్కు వచ్చి అక్కడ ఆయన డ్రగ్ పెడ్లింగ్ ఉద్దేశంలో వచ్చి ఉన్నాడు అనే సమాచారము, నిర్దిష్ట సమాచారం రాగానే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ పంజాగుట్ట పోలీసు అధికారులు ఒక టీం వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకెళ్ళి యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన కస్టడీ నుంచి ఈ పెద్ద ఎత్తున ఈ డ్రగ్ స్వాధీనపరుచుకోవడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి పేరు వచ్చేసి స్టాన్లే ఉదోకా ఇవాలా, సన్ ఆఫ్ ఇవాలా ఎమాన్యుయల్. ఈయన నైజీరియా దేశానికి చెందిన ఒక వ్యక్తి. ఇప్పుడు ఈయన నార్త్ గోవాలో కాండోలిమ్ అనే ప్రదేశంలో నివాసం ఉంటున్నాడు. ఈయన 2009 నవంబర్ నెలలో ఇండియాకు ఈయన బిజినెస్ వీసా మీద వచ్చి అంధేరి ముంబైలో ఈ క్లాత్ బిజినెస్ చేస్తానని. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ కాంప్లెక్స్ లో పోతిన మహేష్ పర్యటించారు. ఈ సందర్భంగా సర్దార్ స్థానిక బచ్చు వెంకట నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పోతిన వెంకట మహేష్. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ప్రాంగణంలో తన ప్రచార యాత్ర నిర్వహించారు. వస్త్ర వ్యాపారులు, ముఠా యూనియన్ కార్మికులతో మాట్లాడిన పోతిన మహేష్ వ్యాపారాలు బాగుండాలంటే జనసేన టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. అమరావతి రాజధానిగా జనసేన టీడీపీ కట్టుబడి ఉన్నాయన్నారు. అమరావతిపై సీఎం జగన్ అక్కసు వెళ్లగక్కి ప్రజలను భ్రమల్లో పెట్టి కుట్రలు పన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారన్నారు. మంచి ఇసుక పాలసీని అమలు చేయాలని వ్యాపారస్తులు తెలియజేశారు. జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ కాంప్లెక్స్ని మేమందరం కూడా పర్యటన చేస్తూ ఉన్నాం. పర్యటనలో భాగంగా సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారి విగ్రహానికి కూడా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాం. వారి కుమారుడు ప్రసాద్ గారిని, అసోసియేషన్ సభ్యులను కూడా కలిశాం. ఈసారి జనసేన టీడీపీ కూటమికి వ్యాపారస్తుల మద్దతు ఇవ్వాలని కూడా వారిని కోరడం జరిగింది. మా స్లోగన్స్ అన్నీ కూడా చూస్తే సర్దార్ మరిపిళ్ళ చిట్టి గారు అమర్ రహాని స్లోగన్స్ ఇచ్చారు. వారు చేసినటువంటి సేవల్ని, త్యాగాల్ని, ఈ ప్రాంత అభివృద్ధికి వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలని మేము కొనియాడాం. ఎక్కడ రాజకీయాలు మాట్లాడలా. మమ్మల్ని విగ్రహానికి వచ్చి పూలమాలలు వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక కాంస్య విగ్రహం ఏర్పాటు, స్వాతంత్ర సమరయోధులు, భూదానాలు చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా పాల ఫ్యాక్టరీ లాంటి ఈరోజు విజయ డైరీ పార్లర్ వచ్చి రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీకి 25 ఎకరాలు దానం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కాంస్య విగ్రహ ఏర్పాటులో రాజకీయాలు మాట్లాడడం, అసలు వారు చేసిన సేవల్ని కొనియాడకుండా వదిలేయడం, ఇష్టానుసారం రాజకీయ విమర్శలు చేయడం, ఆ కార్యక్రమం యొక్క స్థాయిని తగ్గించేలాగా వారే ప్రవర్తించారు. అందుకనే వారికి ఎవరో సహకరించరా. చిట్టిగారి కాంస్య విగ్రహ కార్యక్రమం విజయవంతం అయ్యింది అంటే అది కేవలం మా వల్లే.
జనసేన పార్టీగా కావచ్చు, చిట్టుగారి అభిమానులుగా కావచ్చు, మా పరంగా కావచ్చు, మేమందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభని విజయవంతం చేశాం. ఎక్కడైనా మేము ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడామా, ఎవరినైనా విమర్శలు చేశామా? వేదిక మీద 1 గంట 20 నిమిషాల నుంచున్నా. ఎన్ని విమర్శలు చేశారు. నేను పక్కనున్నప్పుడు కూడా నేను హుందాతనం పాటించా, సంయమనం పాటించా, ఓర్పు పాటించా. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన వైద్యాన్ని అందజేస్తే ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిల్ న్యూరో ట్రామా సెంటర్ వైద్యులు అనిల్ కుమార్ దేవరబోయిన తెలియజేశారు. తమ ఆసుపత్రి ప్రారంభించి నేటికి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా నేడు రేపు 2 రోజుల పాటు ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. చిట్టుగుంట అనిల్ న్యూరో ట్రామా సెంటర్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 6, 7 తేదీలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన క్యాంపును సుమారు 250 మంది వరకు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజీ డాక్టర్ అనిల్ కుమార్ దేవరబోయిన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి వారి ఆదరాభిమానాలు చూరగొన్నామని అన్నారు. ఈరోజు రేపు నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఒక టీమ్గా ఏర్పడి అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ను నడుపుతున్నామని, బ్రెయిన్, క్రిటికల్ కేర్ కేసులకు అత్యున్నత ప్రమాణాలతో తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందజేస్తున్నామని అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన ఉండి ముందుగా వారిని గుర్తించి సరైన వైద్యాన్ని అందజేస్తే ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ నెల 10, 11వ తేదీల్లో భవానీపురం శ్రావణి హాస్పిటల్స్ నందు కూడా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హాస్పిటల్ పెట్టి 5 ఏళ్ళు మనం గడిచి చాలా సర్వీసెస్ మనం విజయవాడ నగర ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే మనం అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ మనం నడుపుతున్నాము. మనం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 250 మంది మన దగ్గర ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళల్లో హెడేక్, మైగ్రేన్ ఉన్నవాళ్ళు, అలానే వర్టిగో ఉన్నవాళ్ళు, అలానే పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అలానే ఫిట్స్ వచ్చిన వాళ్ళు, అలానే స్పైన్ ప్రాబ్లం, మెడ, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు ఈ క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ అటెండర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లక్షణాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. హార్ట్కి పెయిన్ ఉంటుంది కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పెయిన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే హాస్పిటల్ రావడానికి. ఎట్లయితే ఇమీడియట్గా మనకి హార్ట్ అటాక్కి మనం రక్తం పలచబడే ఇంజెక్షన్స్ ఇస్తాం, అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా మంచి మందులు వచ్చినాయి, కానీ ఇమీడియట్గా హాస్పిటల్ రావాలి. సో ఈ లక్షణాలు ఏముంటాయి అంటే ఇమీడియట్గా బ్యాలెన్స్ కోల్పోవటం, అలానే చూపు మందగించడం సడన్గా, అలానే ఫేసు, కాళ్ళు కానీ స్పర్శ కోల్పోయి వీక్నెస్ రావటం, అలానే మాట పడిపోవటం. ఈ లక్షణాలు మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వితిన్ 3 అవర్స్లో కనుక హాస్పిటల్కి వస్తే మంచి మందులు ఉన్నాయి, కంప్లీట్గా స్ట్రోక్ రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కార్పొరేషన్ ఉద్యోగుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు సురేష్ బాబు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగులను ఏ విధంగా క్రమబద్ధీకరించారో అదే తరహాలో 1993లో ఉద్యోగులుగా నియమించబడిన ఎన్ఎంఆర్ ఉద్యోగుల సర్వీసులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంఆర్ ఫుల్ టైమ్ స్కేల్ పార్ట్ టైమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో 1993కు ముందు కార్పొరేషన్లో, మున్సిపాలిటీలలో ఉద్యోగులుగా నియమించబడిన 100 మంది ఉద్యోగులను సర్వీస్ సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి వేడుకల సభ పేరుతో ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఉద్యోగులను సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ విధంగా నిర్మించారు, అదే తరహా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో వందలాది మంది ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 దశాబ్దాల తర్వాత, అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
సర్వీసులను క్రమబద్ధీకరించినటువంటి నిర్ణయం తీసుకుంది. 3 దశాబ్దాల తర్వాత ఈ రోజున మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సర్వీసుల క్రమబద్ధీకరణ అనే ఒక అంశాన్ని ఈరోజు ఉపక్రమించారు. అయితే మేము చాలా అభినందిస్తున్నాము ఆ నిర్ణయం తీసుకున్నందుకు. కాకపోతే సర్వీస్ సీనియారిటీ ప్రాధాన్యత ఇవ్వకుండా మాకంటే 10 సంవత్సరాలు జూనియర్ అయిన కాంట్రాక్ట్ సిబ్బందిని మాత్రమే సర్వీసులు క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వారిని సర్వీసులు క్రమబద్ధీకరించండి, సంతోషమే, కానీ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి అందరికంటే రాష్ట్రంలోనే సీనియర్ కేటగిరీ అయిన మా ఎన్ఎంఆర్ దినసరి వేతన ఫుల్ టైం పార్ట్ టైం సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడానికి ఏ విధంగా అయితే కాంట్రాక్ట్ సిబ్బందికి 6/2/2014కు 5 సంవత్సరాలు పూర్తి కావాలనే నిబంధనను దూరదృష్టితో మీరు తొలగించారో అదేవిధంగా 25/11/93 నాటికి 5 సంవత్సరముల సర్వీస్ పూర్తి కావాలనే నిబంధనను తొలగించి మా సర్వీసులను క్రమబద్ధీకరించి మా కుటుంబాలను చివరి దశలో ఉన్నాం. మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క వేడుకోలు సభ ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే, మేము 25/11/93కి ముందుగా జాయిన్ అయ్యేటువంటి ఈ సోదర కార్మికులందరూ కూడా సుమారుగా అన్ని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి మొత్తం కలిపినా కూడా 2968 మంది సభ్యులు సుమారుగా ఉన్నారు. వారి అందరూ కూడా ఈ రోజుకి మినిమం 55 సంవత్సరాలు 60 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నారు. ఇంకా ఒక 3-4 సంవత్సరాలు అందరూ రిటైర్మెంట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ యొక్క చివరి కోరికగా మా యొక్క విన్నపం ఏంటంటే, మనిషి బతికినప్పుడు చివరిగా చనిపోయేటప్పుడు గౌరవంగా ఉండాలి అనే బాధతోటి ప్రతి ఒక్కరూ బాధపడకుండా గవర్నమెంట్ ఎంప్లాయీగా చనిపోవాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చేస్తున్న వ్యాఖ్యల్లో అహంకారం కనబడుతోందని తెలిపారు. 10 లక్షల కోట్లు అప్పు చెప్తున్న జగన్ ప్రజల కోసం బటన్ నొక్కుతున్నాను అంటున్నాడని ఎద్దేవా చేశారు. యుద్ధానికి నేను సిద్ధం, తోడేళ్లు గుంపు సిద్ధమా అన్న సీఎం జగన్ వ్యాఖ్యల్లో అహంకారం కనపడుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్ల కాలంలో ఏమి అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి మీదనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడని, వైఎస్ఆర్ లేకుంటే జగన్ జీరో అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. బిఆర్ అంబేద్కర్ కట్టామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దళితులకు ఉపయోగపడేలా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శలు చేశారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పులు చేసి బటన్ నొక్కాను అని చెప్పుకుంటున్నాడని అన్నారు. బీజేపీకి బి టీమ్గా వైసీపీ పార్టీ పనిచేస్తుందని ధ్వజమెత్తారు. 2019 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళు ఏం చేశారు, రేపు రాబోతే ఏం చేస్తారు, మీ టైంలో సాంఘిక అభివృద్ధి ఎంత జరిగింది, ఆర్థిక అభివృద్ధి ఎంత జరిగింది, విభజన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఎన్నికల మేనిఫెస్టో ఎంతవరకు నెరవేర్చారన్న దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా, లేదా మీకు మీడియా సమావేశం పెట్టే దమ్ముందా అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తరఫున అడగదలుచుకున్నాం. ఇక్కడ మేము ఇంత ఘాటుగా మాట్లాడటానికి కారణం మీరు వాడిన పదజాలమే. మీరు మీ గురించి మేము మాట్లాడాల్సి వస్తే మీ రాజకీయ నేపథ్యం ఏంటి, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, సీక్రెట్ వ్యాపారాలు చేసే వ్యక్తిగా గుర్తింపు ఉంది, కానీ మీరేమన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడారా, ఏదన్నా సామాజిక కార్యక్రమాలు ఏమన్నా చేశారా? రాజశేఖర రెడ్డి గారు మరణంతో వచ్చిన సానుభూతి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, మీ అవినీతి తాలూకా కేసులు, వీటన్నిటి మీద సానుభూతి క్రియేట్ చేసుకొని వారసత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మీద రుద్దబడిన నాయకుడు మీరు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ భావిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంటే వారు రాజకీయ పార్టీ కోసం పనిచేయటం దుర్మార్గమని తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్కు, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పిన సీఎం జగన్ వారిని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మండిపడ్డారు. దాసరి భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 124 సార్లు తాను బటన్ నొక్కితే తన కోసం 2 సార్లు ప్రజలు బటన్ నొక్కాలని చెప్పిన జగన్ మాటలను వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకువెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వం జీతాలు ఇస్తుందని, కానీ వారు రాజకీయ పార్టీ కోసం పనిచేయడం దుర్మార్గమని అన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి వివిధ సేవల్ని సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నామని చెప్పి, దానికోసమే వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశామని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరి దానికి భిన్నంగా ఉన్నది. ఈ రోజున వాలంటీర్స్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్ గారు చెప్పారు, 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం మీరు 2 సార్లు నొక్కండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నగరంలో చాలామంది వాలంటీర్సు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి మెసేజ్లు ఇస్తూ ఉన్నారు. 124 సార్లు నేను బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం మీరు నొక్కండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పినటువంటి దాన్ని ఇవాళ వాలంటీర్సు కొంతమంది ఎక్కువ మంది నగరంలో వాలంటీర్స్ అంతా కూడా అందరికీ మెసేజెస్ ఇస్తూ ఉన్నటువంటి వైనాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్కి గౌరవ వేతనం ఇచ్చేటటువంటిది ప్రభుత్వం యొక్క డబ్బుతోటి ఇచ్చేటటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బుతో వాలంటీర్కి జీతాలు ఇవ్వట్లా, గౌరవ వేతనం ఇవ్వట్లా. ప్రభుత్వ సొమ్ము తీసుకొని ఈ రకంగా ఒక రాజకీయ పార్టీకి పనిచేసేటటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయబోతా ఉన్నాం. మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 మృతి చెందగా మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ ఉన్న హార్దా ప్రాంతంలోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 5 మృతి చెందగా మరో 40 మంది గాయపడ్డారు. దీంతో గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగసిపడుతున్న నేపథ్యంలో పక్కనే ఇళ్లను అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం. మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో 2వ రోజున టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో సజావుగా సాగని సభ. రెచ్చగొడితే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. టీడీపీ సభ్యులకు అంబటి వార్నింగ్. ఒక్కరోజు సస్పెన్షన్ కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ను కోల్పోయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో సీఎం జగన్ 2024లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక జూన్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడదామంటూ వెల్లడి. రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు. పొత్తులపై క్లారిటీ కోసం అమిత్ షాతో భేటీ. ఈ భేటీలో జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం. నియోజకవర్గాలలో ఊపందుకున్న వైకాపా ఇన్ఛార్జీల ప్రచార యాత్రలు. జగన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ ధీమా వ్యక్తం. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్న పేర్ని నాని. తన తల్లిని తిట్టిన వాళ్ల పల్లకి మోసే పవన్ ను ఏమనాలంటూ ధ్వజం. శత్రువులతో షర్మిల చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.